పౌలు అన్నాడు, బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభం. నేను చనిపోతే క్రీస్తు వద్దకే వెళతాను, నేను వెళ్ళి నా ప్రభువుతో ఉంటాను అని చెప్పాడు. అలాగే ప్రభువు శిలువ మీద వేలాడుతున్నటువంటి వ్యక్తితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. సో అయితే అది మనకు అంటే చనిపోయిన తరువాత మనం ఎక్కడికైతే వెళుతున్నామో ప్రభువు సన్నిధికి, అది చిరకాలము ఆయనతో ఉండేటటువంటి స్థలం అది కాదు. అది నేను చెప్పాలనుకున్నది. దాన్ని పరదైసు అని అన్నారు. అక్కడ చిరకాలం మనం ఉండం. అది కాదు మన డెస్టినీ. మన డెస్టినీ ఏమిటి అని అంటే చిరకాలం మనం ఉండేది ఎక్కడ అని అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడు సమస్తమును నూతనపరిచే క్రమంలో క్రొత్త ఆకాశము